ఇండైజెషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. డైజెషన్ సరిగ్గా అవ్వకపోవటం, అరుగుదల సరిగ్గా లేకపోవటం. ఇది వరకు అంటే పెద్దవాళ్ళకి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఆర్ పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఈ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు అందరికీ ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ ప్రాబ్లం కోసం మన దగ్గర చాలా సింపుల్ ఆసనాస్ ఉన్నాయండి. అండ్ దాంతోపాటు ఎటువంటి డైట్ తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుందో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చాలా సింపుల్గా రెండు ఆసనాలు చేసుకుందాం. అది ఏ వయసు వాళ్ళైనా ఎక్కడైనా కిందే కూర్చొని చేయాలని లేదు, బెడ్ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఇది చేయటం మూలాన డైజెషన్ ప్రాబ్లం అనే కాదు, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇంటర్నల్ ఆర్గాన్స్, పొట్ట భాగంలో ఎంత కాంప్లికేటెడ్ అంటే ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ అన్నీ చాలా దగ్గరికి ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ మనము ట్విస్టింగ్ అంటే ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవటం మూలాన, బాడీ పెద్దగా మూమెంట్ లేకపోవటం మూలాన ఇండైజెషన్ జరుగుతుంది. సో ఇక్కడే మీకు ప్యాంక్రియాస్ కానీ, లివర్స్ కానీ, గట్ సిస్టమ్, స్టమక్, ఇంటెస్టైన్స్, వెనకాల మీకు కిడ్నీ, ఇవన్నీ ఇక్కడే ఈ భాగంలోనే ఉంటాయి. కాబట్టి ఇది ట్విస్ట్ చేయటం వలన ఇంటర్నల్ ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవ్వటం, ఎట్ ద సేమ్ టైం డైజెషన్ కూడా బెటర్ అవుతుంది. సో హాఫ్ అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. చాలా సింపుల్ ఆసనాస్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ వక్రాసనం అంటాం. ఇది ఏ వయసు వాళ్ళైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు కాబట్టి మీరు ఫుడ్కి, మీ భోజనానికి, మీరు చేసే ఆసనానికి జస్ట్ ఒక 2 hours 3 hours టైం ఉంటే చాలు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఆసనం చేసే ముందు ఫస్ట్ కాళ్ళని స్ట్రెచ్ చేసుకుందాం. అండ్ ఏ ఆసనం నేను ఎపిసోడ్స్లో ఎక్కడ చేసినా కూడా, మీరు చూసినా కూడా ఆసనం ఇది దీనికి మంచిది అంటే చెయ్యొచ్చు. కానీ దానికి ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇచ్చిన ఈ షార్ట్ స్పాన్లో వార్మప్ చెప్పలేం కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా వార్మప్తోనే చేసి అప్పుడు ఆసనాలకు వెళ్ళండి. సో కాళ్ళని స్ట్రెచ్ చేసి పాదాలను ఇలా ముందుకి, వెనక్కి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలా చేసుకుని, అండ్ స్పైనల్ కార్డ్, మీ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది నిటారుగా ఉంచుకోవాలి. ఇలా ఉంచటం మూలాన యాంగిల్ సరిగా, ఆసనం సరిగ్గా రాదు, అండ్ మీకు దాని మూలాన మంచి జరిగే బదులు దానికి నెగిటివ్ ఎఫెక్ట్, కొంచెం పెయిన్ రావటం, అన్ఈజీగా ఉండటం ఇలా జరుగుతుంది. సో అందుకని అలైన్మెంట్ అంటాం దీన్ని. అలైన్మెంట్ అంటే కరెక్ట్ పోస్చర్, ఎలా ఉండాలో బాడీని అలా నిటారుగా ఉంచాలి. అన్లెస్ అంటే ఇలా ఆసనంలో టర్న్, ట్విస్ట్, బెండ్ అవ్వాల్సి వస్తే తప్ప బాడీని స్ట్రైట్గా ఉంచండి. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక కాల్ని ఇలా మడుచుకుని క్రాస్ చేసుకుందాం. ఫస్ట్ కుడి కాలుతో స్టార్ట్ చేద్దాం. ఈ చెయ్యి ఎగ్జాక్ట్లీ వెనక్కి, నా ఎడమ మోచేయి కుడి మోకాల మీద పెట్టి ఫ్రమ్ ద వేస్ట్ ట్విస్ట్, నడుం నుంచి ట్విస్ట్ చేస్తున్నాం. క్లోజ్ యువర్ ఐస్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అలాగా 10 అన్న కౌంట్ చేయండి. 4 times బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అన్న చేయొచ్చు. నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి ట్విస్ట్ చేసినప్పుడు చాలామంది తల మాత్రమే ఇలా తిప్పుతాం. నడుం నుంచి కంప్లీట్గా తిప్పినప్పుడే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కంప్లీట్గా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇనీషియల్గా ఫస్ట్ టైమే బాడీ మొత్తం ట్విస్ట్ అవ్వదు. స్లోగా మీరు స్టార్ట్ చేస్తూ వెళ్తే అది స్లోగా ట్విస్ట్ అవుతుంది. స్లోగా ఫ్రమ్ ద వేస్ట్ ట్విస్ట్. క్లోజ్ యువర్ ఐస్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇలా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేయొచ్చు. లేదా 1 2 3 4 5 6 7 8 9 10 బ్యాక్ టు యువర్ పొజిషన్. సో కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంటుంది, ఆర్ కాళ్ళు ట్విస్ట్ చేయలేరు పెద్ద వయసు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఇలా క్రాస్ చేయలేము అనుకున్న వాళ్ళు సేమ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ట్విస్ట్ చేసుకోవచ్చు క్రాస్ లేకుండా. ఇలా కూడా ఇబ్బందిగా ఉంది, ఇంకా ఈజీగా చెప్పండి అంటే ఈ కాల్ని మడుచుకుని ఇటు సైడే తిరగండి. సో ఇలా కూడా నడుం ట్విస్ట్ అవుతుంది, పొట్ట మీద, అబ్డామన్ మీద ఫోర్స్ ఉండదు. సో ఇలా చేసుకోవటం మూలాన కూడా మీకు నడుం ట్విస్ట్ అయినప్పుడు లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కంప్లీట్గా స్టిమ్యులేట్ అవుతాయి. సో 3 వేరియేషన్స్లో మీరు ఈజియెస్ట్ వేరియేషన్ చూసుకోండి. సో లిమిటేషన్స్ లేవు, బట్ యాక్చువల్ వక్రాసనం మీరు చేస్తాక ట్రై చేయండి. ఇది ఓన్లీ పొట్ట ఎక్కువ ఉంది, లేకపోతే పెద్ద వయసు వాళ్ళు బాడీని కొంచెం తిప్పటానికి ట్విస్టింగ్ కొంచెం కష్టంగా ఉందన్న వాళ్ళకి ఈజియెస్ట్ వే సేమ్ సైడ్ ట్విస్టింగ్. సో దీని పేరే వక్రాసనం.
సో ఇది వక్రాసనం ఇంటర్నల్ ఆర్గాన్ స్టిమ్యులేట్ చేసడంతో స్పైనల్ కార్డ్ని స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, నడుం దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. రెండో ఆసనం అర్ధమత్యేంద్రాసనం. అర్ధమత్యేంద్రాసనం కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది, బట్ ఇక్కడ 2 కాళ్ళని మనం ఫోల్డ్ చేస్తాం. అది ఎలా చేయాలో చూద్దాం. సో అర్ధమత్యేంద్రాసనానికి ఆసనం ఎలా చేయాలంటే సేమ్ లైక్ వక్రాసనమే, బట్ ఇక్కడ 2 కాళ్ళు క్రాస్ చేస్తాం. సో ఈ కాలు మీద ఈ కాలుని ఇలా ఫోల్డ్ చేసి మడిచి ఏ కాలు అయితే పైన ఉందో అటువైపు ట్విస్ట్ ఫ్రమ్ ద వేస్ట్. ఇది కూడా అంతే, నడుం నుంచి తల తిప్పాలి. క్లోజ్ యువర్ ఐస్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీరు గమనిస్తే ఇక్కడ షోల్డర్ మసిల్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి, హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అంటాం. కాళ్ళ కింద ఉన్న భాగాన్ని మీకు తెలుసా బాడీ మొత్తంలో ద లాంగెస్ట్ మసిల్ ఇన్ ద బాడీ ఈజ్ యువర్ థై మసిల్. సో ఇదే పొడవాటి మసిల్. ఈ కింద భాగాన్ని ఉన్నది హ్యామ్స్ట్రింగ్ మసిల్ అంటారు, గ్లూట్స్ అంటాం. ఈ గ్లూట్స్ని హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ని యాక్టివేట్ చేయటం మూలాన, స్ట్రెంథనింగ్ చేయటం మూలాన మెట్లు ఎక్కేటప్పుడు బాగా నడవాల్సి వచ్చినా ఎక్కువసేపు కూర్చోవాల్సిన ఈ మజిల్స్ సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి స్ట్రెంగ్త్ పెరగటం మూలాన మీకు చాలా ఈజీగా అంటే నొప్పులు లేకుండా చక్కగా మెట్లు ఎక్కేసేయచ్చు. ఇది కింద కొంత ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కింద కూర్చోవాలంటే హిప్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది, బొంకలు ఏదైతే ఉన్నాయో నేలకు గుచ్చుకుపోతున్నాయని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఏదన్నా ఒక కుషన్ కానీ పిల్లో కానీ యూజ్ చేస్తే తప్ప కింద కూర్చోలేరు. అది ఎందుకు అవుతుంది అంటే హిప్ గ్లూట్స్ అంటాం కదా, ఆ మజిల్ దాని గ్రిప్ వదిలేస్తుంది అనమాట. ఒక ఏజ్ దాటంగానే దాని మజిల్ కెపాసిటీ తగ్గిపోతుంది, లేదా సరిగ్గా ఎక్సర్సైజ్ అవ్వక కూడా అది స్ట్రెంగ్త్ ఉండకపోవటం. సో అందుకోసమే మనం హిప్ ఎక్సర్సైజ్, హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అంటే ఈ థై ఎక్సర్సైజెస్ ఈ మజిల్స్ని యాక్టివేట్ చేయటం, స్ట్రెంథనింగ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వక్రాసనం మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. ఫ్రమ్ నడుం నుంచి స్లోగా ఒక సైడ్కి తిరగండి. ఇది కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అలాగా ఆసనం ఎప్పుడు ఎంతసేపు చేసామనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఎన్నిసార్లు చేసాము అనేది కౌంట్ చేస్తాం. ఆసనం అనేది ఆసనంలో ఎంతసేపు మనం ఉన్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి స్ట్రెచ్, క్రాస్ యువర్ లెగ్ ఫ్రమ్ ద వేస్ట్, ట్విస్ట్. నడుం నుంచి ట్విస్ట్ చేస్తున్నాం. క్లోజ్ యువర్ ఐస్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. సో చాలా సింపుల్గా ఈ 2 ఆసనాస్ చేసుకుని మన వేస్ట్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది, అలానే మన ఇంటర్నల్ ఆర్గన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ డైజెషన్ దగ్గర ఇంటెస్టైన్స్ అనేది లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ చాలా కర్వీగా నారోగా ఉంటుంది ఫుడ్ పైప్స్. ఆ ఫుడ్ పైప్స్ మనం చేసి తినటం వలన సగం పని తగ్గిపోతుంది. ఈ పొట్ట దగ్గర గట్ సిస్టమ్ మనకి సైన్స్లో చదువుకునే ఉంటాం. మన దగ్గర ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటాయి, లివర్ ఉంటుంది, ఇంటెస్టైన్ ఉంటాయి, దేని పని అది చేస్తుంటూ ఉంటుంది. కానీ మనం నోటి దగ్గరే సగం డైజెషన్ ఫినిష్ చేసి పొట్టలోకి పంపిస్తాం వలన డైజెషన్ ఇష్యూస్ ఉండవు. నవిలి తింటాం మానేశారు, నవిలి తినండి, నవిలి తినాలి. ఎన్నిసార్లు తినాలి, నవలాలి అంటే మన పళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు అంటారు, కానీ అన్నిసార్లు కుదరదు. కాబట్టి మ్యాక్సిమం నవిలి ఆ ఫుడ్ని ఎంతవరకు చిన్నగా బ్రేక్ చేసి మన నోట్లో ఉన్న సలైవాతో సహాయంతో దాన్ని బ్రేక్ చేసి 50-60% ఇక్కడే నవిలేస్తాం వలన డైజెషన్ సగం బ్రేక్ అయిపోతుంది. కాబట్టి సిస్టమ్కి ఈజీగా ఉంటుంది. లేదా మీరు మింగేస్తే ఈ ఫుడ్ పైప్స్లో ఇరుక్కుపోవటం ఇలాంటివి జరుగుతాయి. రీసెంట్గా ఒక బాబుకి ఇంటెస్టైన్స్లో నూడిల్స్ ఇరుక్కుపోతే కట్ చేసి నూడిల్స్ తీయాల్సి వచ్చింది. సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు పక్కన కూర్చొని కాన్షియస్గా చెప్పండి. ఈ వీడియో యూట్యూబ్లో చాలా వైరల్ కూడా అయ్యింది. ఇంటెస్టైన్స్ పైప్స్లో అది ఎంత చేసినా బయటికి రాకపోవటం వల్ల ఇంటెస్టైన్స్ చక్కగా చీల్చి దాంట్లోంచి ఆ నూడిల్స్ తీశారు. ఎందుకంటే ఆ బాబు ఏ నూడిల్ అయితే ఉందో అలాగా మింగేశాడు, కనీసం హాఫ్ బ్రేక్ కూడా అవ్వలేదు. సో స్టక్ అయిపోయింది. మీరు యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. సో పిల్లల దగ్గర కొంచెం కాన్షియస్గా ఉండండి. వాళ్ళు తెలియక అలా చేస్తారు కాబట్టి పెద్దవాళ్ళు పక్కన కూర్చుని చేయమని చెప్పాలి. ఎన్నిసార్లు చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి ఆ కాన్సెప్ట్ అర్థమవుతే పిల్లలకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు.
అండ్ ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది చాలా సింపుల్ కాదు. దీని నుంచే మనకి యాసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్ ఇలాంటివన్నీ స్టార్టింగ్ స్టేజ్ డైజెషన్ ఇష్యూసే. సో మీ ఫుడ్లో ఎక్కువ స్పైసెస్ తీసుకోకండి. అలానే ఫైబర్ రిచ్ ఫుడ్, బాడీ ఇంటెస్టైన్స్ క్లీన్ అవ్వాలి, శుభ్రం చేయాలి, డైజెషన్ బెటర్ అవ్వాలంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఈ రెండు చేశారంటే మ్యాక్సిమం డైజెషన్ బెటర్ అయిపోతుంది. అండ్ డైజెషన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు రావు. సో చూసారు కదా, ఈ సింపుల్ ఆసనాస్తో ఇండైజెషన్ ప్రాబ్లం ఎలా క్యూర్ చేసుకోవాలో. ఇలా మరిన్ని ఆసనాలు డైజెషన్కే కాదు అన్ని ప్రాబ్లమ్స్ కోసం కూడా మనం క్లాసెస్లో నేర్పిస్తాము. సో 1 hour క్లాస్లో ఎన్ని ఆసనాలు నేర్చుకోవచ్చో మీరే తెలుసుకోండి. ఈ జస్ట్ ఈ 2 ఆసనాస్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటే అన్ని ఆసనాలతో ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాగా మీరు నేర్చుకోవాలని కోరిక ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.